వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డిఎస్సి ఎజిటి స్పెషల్ స్కూల్కి సంబంధించి సెషన్ 1లో జరిగిన డిస్కస్ చేద్దాం. ఇది 21 జనవరి 2019లో జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఫ్రూట్కి ముందు డాష్ ఇవ్వడం జరిగింది. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ ఏ ఆర్టికల్ సెట్ అవుతుంది? ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ విధమైన పండు ఇండియాలో దొరకదు అని. సో ఇక్కడ ఈ పండు ప్రత్యేకమైంది, సాధారణమైంది కాదు. సాధారణమైంది అయితే ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తారు సౌండ్ను బట్టి. ఇక్కడ ఇది ప్రత్యేకించి చెప్తున్నారు కాబట్టి ఆర్టికల్ దా రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మాట్లాడే వ్యక్తి అలాగే వినే వ్యక్తికి ఈ పండు గురించి అవగాహన ఉంది, ఇది ప్రత్యేకమైన పండు అని. సో అందుకనే ద ఫ్రూట్ అంటున్నారు. సో ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ 88, చూస్ ద కామన్ నౌన్ దట్ టేక్స్ ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్. యాన్ని కలిగి ఉండేటటువంటి కామన్ నౌన్ కనుక్కోవాలి. చూడండి, యూనియన్లో వవల్ ఉంది యు, కానీ దీని యొక్క సౌండ్ యూ కాబట్టి ఇది కాన్సనెంట్ సౌండ్, ఇది రాంగ్. అవర్లో హెచ్ ఉంది, ఇది కాన్సనెంట్ కానీ ఇది హెచ్ సైలెంట్, ఇక్కడ ఆ అని పలకాలి అవర్. కాబట్టి ఇక్కడ యాన్ అనేది వోవల్ సౌండ్స్ ముందు రావడం జరుగుతుంది కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగిలిన చూద్దాం. యూనిఫామ్ కూడా యూ అని పలుకుతాం, యూనిఫామ్. నెక్స్ట్ యూరోపియన్ కూడా యూ అని పలుకుతాం. సో ఏసిడిలో వవల్ లెటర్స్ ఉన్నప్పటికీ అవి ప్రొడ్యూస్ చేసే సౌండ్ కాన్సనెంట్ సౌండ్స్ కాబట్టి అవి ఏ అనే ఆర్టికల్ని తీసుకుంటాయి. ద లెటర్ వాజ్ రిటన్ డాష్ బ్లాక్ ఇంక్. ఇక్కడ బ్లాక్ ముందు చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇందులో ఏ ప్రిపోజిషన్ వస్తుంది బ్లాక్ ముందు? ఎప్పుడైనా కానీ రిటర్న్ అని దాని తర్వాత కలర్ బ్లాక్, రెడ్, గ్రీన్ ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్ యూజ్ చేయాలి. రిటర్న్ ఇన్ బ్లాక్, రిటర్న్ ఇన్ గ్రీన్, రిటర్న్ ఇన్ రెడ్, రిటర్న్ ఇన్ ఎల్లో ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. సో అది స్టాండర్డ్ యూసేజ్ ఇంగ్లీష్లో కాబట్టి ఏ. హీ కుడ్ నాట్ లీవ్ ద హౌస్ డాష్ ఏ స్నో స్టార్మ్. చూడండి, ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోవడానికి కారణము స్నో స్టార్మ్ అంటే మంచు తుఫాను. సో కారణాన్ని చెప్పేది ఏముంది? ఇన్స్టెడ్ ఆఫ్ అంటే దానికి బదులుగా అని, ఇది కాదు. బికాజ్ ఆఫ్ అంటే అందువల్ల, ఎందువల్ల కారణం చెప్తుంది కదా. మంచు తుఫాను వల్ల బయటకు వెళ్ళలేదు కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇన్ వ్యూ ఆఫ్ అంటే అతని ప్రకారం లేదా ఆ ప్రకారం, ఫర్ ద సేక్ ఆఫ్ అంటే దానికోసం అనే అర్థంతో వాడతారు. సో ఆన్సర్ ఈస్ బి. ఐ డోంట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్ డాష్ వీ కాంట్ అఫోర్డ్ ఇట్. నేను రెస్టారెంట్కి పోవాలనుకోవట్లేదు. వీ కాంట్ అఫోర్డ్ ఇట్ అంటే మేము దాన్ని భరించలేని స్థితిలో ఉన్నాము, అంటే రెస్టారెంట్లో ఉండే ధరల్ని భరించలేము అని. సో ఇక్కడ బిసైడ్స్ అంటే మొదటి దాన్ని సపోర్ట్ చేయడం అనమాట. ఫస్ట్ మేము రెస్టారెంట్కి పోము, అంతేకాకుండా మేము అంత ఖర్చుని మేము భరించలేము అని. బిసైడ్స్ అంటే దానితో పాటుగా, అంతేకాకుండా అని. సో ఆన్సర్ ఈజ్ ఏ. యాజ్ ఎ రిజల్ట్ అంటే ఆ తత్ఫలితంగా అని, అందువల్ల అని. వేరాజ్ అంటే అట్లా కాకుండా అని. సిమిలర్లీ అంటే అదే విధంగా అని. కాబట్టి ఆన్సర్ బిసైడ్స్. చూస్ ద సెంటెన్స్ వితౌట్ యాన్ అడ్వర్బ్. ఈ సెంటెన్స్లో అడ్వర్బ్ లేని దాన్ని ఎంచుకోవాలి. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ ఇట్ ఈజ్ ఏ హాలిడే టుడే. సో ఇందులో టుడే అనేది అడ్వర్బ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఈరోజు హాలిడే అని కదా, ఈరోజు అనేది అడ్వర్బ్ అనమాట. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. ఇందులో హియర్ అనేది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటున్నాం కదా. సో ఇక్కడ అనే వర్డ్ అడ్వర్బ్ని తెలియజేస్తుంది. డి చూడండి, హీ వాజ్ స్టాండింగ్ దేర్. ఇందులో దేర్ అనేది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని
అతను అక్కడ నిలబడి ఉన్నాడు అనేది. సో దేర్ అనేది అడ్వర్బ్. ద సన్ వాజ్ షైనింగ్. ఇందులో ద సన్ అనేది నౌను, వాజ్ ద షైనింగ్ అనేది వర్బ్. సో ఇది నౌను, ఇది వర్బ్. ఇందులో ఎటువంటి అడ్వర్బ్ లేదు కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ సి. టర్నింగ్ టు ద లెఫ్ట్ యూ విల్ ఫైండ్ హర్ హౌస్. ద అబోవ్ సెంటెన్స్ ఈజ్. చూడండి, ఎప్పుడైనా సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ని కనుక్కోవడానికి వెరీ సింపుల్ మెథడ్ నేను చెప్పాను. కంజంక్షన్స్ లేనటువంటి సెంటెన్సెస్ ఏదైతే ఉన్నాయో అది సింపుల్ అవుతుంది. 2 కంజంక్షన్స్ ఉన్నాయి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్, సబార్డినేట్ కంజంక్షన్ ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో టర్నింగ్ టు ద లెఫ్ట్ యూ విల్ ఫైండ్ హర్ హౌస్లో ఎటువంటి కంజంక్షన్ లేదు కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. చూస్ ద సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ అన్ ఆర్డర్. ఆజ్ఞ, ఆర్డర్ని ఏది తెలియజేస్తుందో కనుక్కోవాలి. ఫస్ట్ వన్ చూడండి, కుడ్ యూ షట్ ద డోర్. ఇక్కడ కుడ్ యూ అంటేనే అది రిక్వెస్ట్, మర్యాదపూర్వకంగా అడగడం, డోర్ మూయగలరా అని. నెక్స్ట్, డోంట్ షౌట్ అంటే అరవవద్దు, ఇది ఆర్డర్ ఇది. సో ఆన్సర్ ఇస్ బి. సి, ప్లీజ్ లెట్ మీ డూ మై వర్క్, ఇది కూడా రిక్వెస్టే. నెక్స్ట్, మే ఐ కమ్ ఇన్ ప్లీజ్, ఇది పర్మిషన్ అడగడం, ఇది కూడా ఆర్డర్ కాదు. సో ఆన్సర్ ఇస్ బి. చూస్ ద అడ్వర్బియల్ టైమ్ ఫ్రేజ్ దట్ డినోట్స్ ద ఫ్యూచర్ టైం. అడ్వర్బ్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్ టైం తెలియజేసేదాన్ని కనుక్కోవాలి. ఆన్ సండేస్ అంటే ఇది ఫ్యూచర్ టైంని కాదు, ఇది రెగ్యులర్ టైంని చెప్తుంది. అట్ ప్రజెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ టైంని చెప్తుంది. నెక్స్ట్ ఇయర్ అంటే ఇది నెక్స్ట్ ఇయర్ అనేది భవిష్యత్తు కదా, ఫ్యూచర్ టైంని తెలియజేస్తుంది కదా. సో ఇది ఫస్ట్ ఫ్యూచర్ టైంని తెలియజేస్తుంది, అలాగే ఇది ఒక అడ్వర్బ్. ఆన్సర్ ఇస్ సి. సెవరల్ టైమ్స్ ఇన్ ద పాస్ట్, ఇది పాస్ట్కి సంబంధించింది కాబట్టి ఇది ఫ్యూచర్ కాదు.